వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తొలిసారిగా టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు పచ్చజెండా ఊపి బస్సులను ప్రారంభించిన చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. రైతు సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత స్పష్టీకరణ. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి. దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ వెల్లడి. మాజీ ఎమ్మెల్యే ఏలేటిపై కేసు. కాంగ్రెస్ శ్రేణుల మండిపాటు. ప్రజాస్వామ్య విలువలకు భంగమంటూ నోటికి తాళంతో నిరసన. ఇక డీటెయిల్స్ చూస్తే టీఎస్ఆర్టీసీ తొలిసారిగా ప్రయాణికుల కోసం ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రైవేట్ బస్సులకు దీటుగా ఆధునిక హంగులతో కూడిన 16 ఏసీ స్లీపర్ కోచ్ బస్సులను ప్రవేశపెట్టింది. ఈ బస్సులకు లహరిగా నామకరణం చేసింది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనా తదితరుల సమక్షంలో ఈ బస్సులను చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై తదితర ప్రధాన మార్గాల్లో నూతన ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ నడపనుంది. 12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్ 15, అప్పర్ 15తో మొత్తం 30 బెర్తులు ఉంటాయి. ఈ బస్సులో ఉచిత వైఫై సదుపాయం అందుబాటులో ఉంది. మొబైల్ ఛార్జింగ్ సౌకర్యంతో పాటు ప్రతి బర్త్ వద్ద రీడింగ్ ల్యాంప్ ఉంటుంది. ప్రయాణికుల భద్రతకు బస్సులో సెక్యూరిటీ కెమెరాలతో పాటు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా సైతం అందుబాటులో ఉంది. అత్యాధునికమైన ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టమ్ ఏర్పాటు చేశారు. బస్సులో మంటలు చెలరేగితే వెంటనే ఇది అప్రమత్తం చేస్తుంది. ఇక ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఉంది. నూతనంగా ప్రారంభించిన ఈ బస్సులకు ప్రయాణికుల నుంచి చక్కని స్పందన లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. మనం రాగా గారు మరి ఈ మహానగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతూ ముందుకు తీసుకుపోతా ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ హైదరాబాదు మరి గొప్పగా ఒక మెట్రో సిటీస్లో మరి బ్రహ్మాండంగా ఇవాళ హైదరాబాద్ తయారైంది. సో తప్పకుండా ప్రజలకు కూడా ప్రయాణ అవసరాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ మనం అటు మెట్రోకి కానీ లేదా ఇతర మరి ప్రయాణ సౌకర్యాలకి ఆర్టీసీని కూడా అనుసంధానించుకొని ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానికి టెక్నాలజీ అవసరం. ఇవాళ మా ఎండి గారు రోజుల్లో మన ఈవెన్ ఈ స్మార్ట్ టిమ్స్ ఏవైతే ఉన్నాయో నేను ఒకసారి లండన్ వెళ్ళినప్పుడు ఐ టిమ్స్ ఉంటాయి. లండన్ వెళ్ళినా అక్కడ పోతే మనం ఎక్కగానే మరింత ముందుకి ప్రగతి పదం వైపు పరుగులు పెడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అట్లనే మా స్థానిక కార్పొరేటర్ గారు తమ్ముడు మరి ఇక్కడ
కొంచెం బస్ షెల్టర్స్ ఏర్పాటు చేయాలా, చాలా మరి ఇబ్బంది ఉంది ప్రయాణికులకి అని చెప్పి అన్నారు. ఎండి గారికి నేను నా రిక్వెస్ట్, అట్లనే మా జోనల్ కమిషనర్ గారికి, మేడం మీరు కూడా కొన్ని చర్యలు తీసుకోవాలా, కొన్ని మన జిహెచ్ఎంసీ నుంచి కూడా బస్ షెల్టర్స్ కొన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నేను కూడా కేటీఆర్ గారికి చెప్తాను. నేను ఇక్కడ ఏమవుతుందంటే ప్రైవేట్ బస్సులు, మన బస్సులు, ఆర్టీసీ బస్సులు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మరి ప్రయాణికుల కోసం అని చెప్పి నిలబడటం, ఆగటం జరుగుతుంది. సాయంత్రం పూటనైతే ఒక మేళా లెక్క ఉంటుంది ఇక్కడ అంతా. కాబట్టి ఇక్కడ మరి వాళ్ళకి ఎండలో అయితే చాలా కష్టం అవుతుంది. కాబట్టి దయచేసి మనం జిహెచ్ఎంసీ నుంచి మీరు కూడా కొన్ని చర్యలు తీసుకోండి. రైతు సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని మహబూబాబాద్ ఎంపీ మాలతు కవిత అన్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా విద్యాసాగర్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆమె మాట్లాడుతూ మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ను ఆదర్శ మార్కెట్గా తీర్చిదిద్దుతామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు 10,000 రూపాయల పరిహారం అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని కొనియాడారు. రైతులకు అధిక ప్రాధాన్యతనిస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న బీఆర్ఎస్ను భారత రైతు సమితిగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్జా నాయక్, మున్సిపల్ చైర్మన్లు రామ్మోహన్, సింధూరా, వీరన్న, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఎందుకంటే రిజర్వేషన్ కల్పించదు కాబట్టి వాళ్ళ గ్రామాల్లో ఉన్న అతి చిన్న సాధారణమైన విద్యాసాగర్ అయినా సరే, ఇటు రాజశేఖర్ అయినా సరే, ఒక చిన్న కార్యకర్తకి వాళ్ళ అందరూ పిలిపించి ఇవాళ కూర్చోబెట్టిందంటే ఆ ఘనత కేసీఆర్కి దక్కుతుంది. ఎందుకంటే రిజర్వేషన్ ఉంది కాబట్టి మేము నేనైనా ఎమ్మెల్యే గారైనా వేరే వాళ్ళు తిట్టాలనుకున్నా ఆ రిజర్వేషన్ ప్రకారం అందరూ కష్టపడ్డ కార్యకర్తకి ఈ అవకాశం కల్పించిన విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జ్ఞాపకం చేసుకోవాలి. గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూసాం, కానీ మార్కెట్లో రిజర్వేషన్ పెట్టింది ఒక మన కేసీఆర్ గారిని గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా వైస్ చైర్మన్ గారికి, చైర్మన్ గారికి మీ పాలన ప్రకారం ఒకటే చెప్తాము, జిల్లా హెడ్ క్వార్టర్ పెద్ద మార్కెట్ ఇంకా దీన్ని అభివృద్ధి చెందాల్సిన ఉంది, చేయాల్సింది ఇంకా చాలా ఉంది, మా మీద బాధ్యత ఉంది. ఒకసారి ఈ పాలన ప్రకారం తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తేని దీన్ని మోడల్ మార్కెట్ గా చేయడానికి పూర్తిసారి కృషి చేద్దాం. కానీ ఆ లోపం ఎందుకంటే ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి, భారత రాష్ట్ర సమితి కాదు, రైతు సమితి జ్ఞాపకం చేస్తా ఉన్నాం. రైతుల పక్షాన ఉండే ప్రభుత్వం కేసీఆర్ కాబట్టి మొన్న అకాల వర్షం వచ్చినప్పుడు ఇప్పటి వరకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎకరానికి 1,000-2,000 ఇచ్చింది, కానీ 10,000 ఇచ్చిన మొబైల్ ఎవరు లేనుకున్నారు. వాస్తవం. వర్షాలు పడగానే నా రైతులకు ఇబ్బంది కలగొద్దని చెప్పి నేరుగా పొలాల్లో చూసి ఒకటేసారి 200 కోట్ల రూపాయలు జీవనీశం ఒక మహానుభావుడు కాబట్టి ఇది రైతు రాజ్యం, రైతు రాజ్యం, రైతు ప్రభుత్వం అని చెప్పి నిలబడతాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఓటర్లకు బిల్లు పెట్టి రైతులు మెడకొస్తుంటే కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇచ్చి రైతులకు రైతు పంపించి బీమా ఇచ్చి పెద్ద కొడుకైన విషయం వాస్తవం కాదా అని నేను తెలుస్తా ఉన్నా. చాలా మంది ఎలక్షన్లు వస్తే మస్తు మంది మాట్లాడతారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని నల్గొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దేవరకొండ ఎమ్మెల్యే రామవత్ రవీంద్ర కుమార్ తెలిపారు. దిండి మండలం కళ్యాణాయక్ తాండాలో శ్రీ 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 కాళీమాత పెద్దమ్మ తల్లి విగ్రహం ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాధవరం సునీత జనార్దన్ రావు, రైతు బంధు మండల అధ్యక్షుడు రాజినేని వెంకటేశ్వరరావు, సర్పంచులు ఫోరం మండల అధ్యక్షుడు దొందేటి మల్లారెడ్డి, రమవత్ జుక్కు ఉమ్లా, ఎంపీటీసీ బుజ్జి పత్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేయడం, రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై నిర్మల్ జిల్లా ముదోల్ తాలూకా కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డారు. బైంసా విశ్రాంతి భవనం ముందు ముదోల్ తాలూకా కాంగ్రెస్ నాయకులు నోటికి నల్ల మాస్క్ తాళం వేసుకుని నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ అవినీతి కార్యక్రమాలను మహేశ్వర్ రెడ్డి ప్రశ్నిస్తుంటే నిజాలు ఎక్కడ బయటపడతాయోనని, స్థానిక మంత్రి కేసు నమోదు చేయించారని, ఇది ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించేదని అన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనకు త్వరలోనే ప్రజలు తెరదించుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆనంద్ పటేల్, షేక్ అంజాద్, సాయినాథ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం పరిస్థితి చూస్తూ ఉంటే ప్రజాతంత్రం అనేది కూని అయినట్లు ఉంది. మనం చూస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ విషయంలో పార్లమెంట్లో ఆయనకు సస్పెండ్ చేయడం జరిగింది. అంటే అదే తొందరపాటు. అంటే అపోజిషన్లో ఎవరు ఉండకూడదు, వాళ్ళ తప్పులు ఎవరు బయట తీయకూడదు అనే ఉద్దేశంతోనే ఆ పని చేయడం జరిగింది. రోజు రోజుకు రేవంత్ రెడ్డి గారికి సుఖ 2-3 రోజులు గృహబంధం ఉంచడం జరిగింది. మరి నిన్న మన కాంగ్రెస్ నాయకులు, నిర్మల్ జిల్లా మాజీ శాసనసభ్యులు, ప్రోగ్రాంల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి గారి మీద సుఖ కేసు పెట్టడం జరిగింది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ భారతదేశంలో, తెలంగాణలో ఎక్కడ మేము ఏ తప్పు చేసినా, ఏం చేసినా వీళ్ళు ఏం మాట్లాడటానికి లేదని ఆ ఉద్దేశంతోనే అందరికీ కేసు పెట్టడం జరుగుతుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇది భారతదేశం ప్రజాతంత్రం దేశం, కానీ ప్రజాతంత్రం కూరి జరుగుతున్నది. ఇది ఇటువంటి సమస్య ఎప్పుడు రాలేదు దేశంలో. ఇప్పుడు దేశంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పరిస్థితులు జరుగుతున్నాయి. మరి ప్రజలు గమనిస్తున్నారు. ఏ తప్పు చేసినా మాట్లాడటానికి అర్హత ఉంది. ఎవరేం మాట్లాడద్దు. వాళ్ళు ఏం చేసినా, ఎక్కడ కబ్జా చేసినా, చెరువుల కబ్జా చేసినా, భూములు దోసుకపోయినా, దేవుళ్ళ భూములు దోసుకపోయినా ఎవరు అడగద్దన్న ఉద్దేశంతోనే మరి ఇవి కేసులు పెట్టడం జరుగుతున్నది. దానికి మరి మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున, ముదోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. నిరసన వ్యక్తం చేసి అదే చెప్తున్నాం. మేము ఇటువంటి కేసులకు ఎవరు భయపడరు. న్యాయం కోసం మేము తప్పకుండా పోరాడతాం. నిజమైన తప్పులు బయట తీస్తాం. నిజం కోసం మాట్లాడతాం. మీరు జైలు పంపించినా జైల్లో పోతాం. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ హిస్టరీ ఉంది. కాంగ్రెస్ లో ఉన్నది. కాంగ్రెస్ స్వాతంత్రం అయినప్పుడు సుఖ, స్వాతంత్రం కాకముందు సుఖ దేశంలో ఎందరో మంది ఉన్నది ప్రాణత్యాగం చేశారు. ఎందరో జైల్లో పోయిన తర్వాతనే భారతదేశ స్వాతంత్రం అయింది. అనంతపురం మున్సిపల్ సమావేశం రసబసగా సాగింది. మేయర్ మహమ్మద్ వసీం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో 7వ డివిజన్ కార్పొరేటర్ నాగమణి, 12వ డివిజన్ కార్పొరేటర్ బాబా ఫక్రుద్దీన్, కోఆప్షన్ సభ్యురాలు ఉమామహేశ్వరి సభా వేదిక కింద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. సెంట్రల్ పార్క్ స్థలం కబ్జాకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఎకరాల సెంట్రల్ పార్క్ సర్వే రిపోర్ట్ ఏం చేశారంటూ నిలదీశారు. సెంట్రల్ పార్క్ చుట్టూ కనీసం కంచె కూడా వేయలేదని మండిపడ్డారు. నగరంలో పలు రోడ్లు అధ్వానంగా ఉన్నా అధికారులు గాని మేయర్ గాని పట్టించుకోవడం లేదని ఆక్రోశం వెళ్లగక్కారు. కాసులకు కక్కుర్తిపడి టౌన్ ప్లానింగ్ అధికారులు ఇష్టానుసారంగా బిల్డింగ్లకు పర్మిషన్ ఇస్తున్నారని 48 డివిజన్ కార్పొరేటర్లు శ్రీనివాస్ ఆరోపించారు. గంట చెప్పేందుకు రాలేదు. ఇప్పుడు ఎక్కడికి తెస్తాడు ఆయన? సమస్య కాదు, ప్రతి డివిజన్లో సమస్యలు ఉన్నాయి. కొద్దిగా అందరికీ టైం కూర్చుంటారు.
ఆడ 2 G+2 తీసుకొని పర్మిషన్ అధ్యక్ష ఇంకొక ప్రాబ్లం ఇక్కడ ఎవరి పేరు అవసరమైతే వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నారు ఎవరి ప్రమేయం లేకున్నా కూడా ప్రజాప్రతినిధుల పేర్లు కూడా సెక్షన్ ఇయర్స్ వాడుకుంటున్నారు వాళ్ళకి మీరు ఫిర్యాదు చేశారు బీపీఎస్ లో కూడా మళ్ళీ వాళ్ళు ఎంటర్ కావాలా లేకపోతే ఆ పెనాల్టీ వాళ్ళకు సంబంధం లేదు మరి ఏ నియమ నిబంధనల ప్రకారం మీరు భయపడతారు కానీ మీరైతే ఎవరికి మీరు వాళ్ళు తప్పించుకోవాలి అంటే మీరు సర్దుకోకపోతే వినయ్ కుమార్ అనే 10 కోట్ల రూపాయలు దండుకోవాలి సార్ ఇక్కడ 10 కోట్ల రూపాయలు దండుకోవాలి అదివేదమ్మా ఈ పద్ధతికి కూడా మనం 3 మాసాల్లో కూడా మొత్తం ఇళ్ళని తిరుగుతూ వసూలు చేసుకోవడం జరిగింది వాళ్ళు ఈరోజు చేచారా ఈ 120 ఫోన్లో వాళ్ళకి అధికారం లేదా ముందు వాళ్ళు చర్యలు వేసిన తర్వాత ఈ విషయం ముందుకు పోండి. అనంతపురం ఎంఆర్ఓ శ్రీధర్ మూర్తి తన పొలాన్ని వేరొకరికి ఆన్లైన్లో బదిలీ చేయడానికి కుట్ర చేస్తున్నారని పొలం యజమాని శివారెడ్డి ఆరోపించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్కు ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అనంతపురం రూరల్ కందుకూరులో సర్వే నెంబర్ 119-3లో 1 ఎకరా 46 సెంట్ల పొలాన్ని రఘురామ్ చౌదరి అనే వ్యక్తికి అప్పగించే విధంగా ఎంఆర్ఓ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 1956 నుంచి తమ కుటుంబ స్వలాభం పొలం ఆధీనంలో ఉన్నామని తెలిపారు. పొలంలో జామ చెట్లు బోరును ధ్వంసం చేసి బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. దీనిపై గతంలోనూ జిల్లా జాయింట్ కలెక్టర్ కోర్టుకు విన్నవించుకోగా తమకే సర్వ హక్కులు భూమిపై ఉన్నాయని తీర్పు వచ్చిందని అన్నారు. అయితే ప్రస్తుత ఎంఆర్ఓ శ్రీధర్ మూర్తి ఆర్డీఓ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి విశ్వనాథ్ కలిసి ఆర్డీఓకు తెలియకుండా తన పొలాన్ని రఘురామ్ చౌదరికి కట్టబెట్టడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ దీనిపై ప్రత్యేక చొరవ తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు శివారెడ్డి, నాది కందుకూరు గ్రామము, అనంతపురం జిల్లా. నా భూమి 5 ఎకరాల 58 సెంట్లు నాకు భూమి మా వారసత్వంగా మా తల్లిదండ్రుల ద్వారా మా తాతల ద్వారా వారసత్వంగా వచ్చింది. ఆ భూమిలో సదరు రిజిస్ట్రేషన్లు అయినాయని ఇంతకుముందు మేము 2005లో అర్జీ ఇచ్చాము. అర్జీ ఇచ్చిన తర్వాత గౌరవ కలెక్టరేట్ ద్వారా నా కలెక్టర్ కోర్టు ద్వారా నాకు 5 ఎకరాల 58 సెంట్లు తిరిగి నా భూమిని నేను పొందినాను. ఆ భూమిలో సదరు నాకు నా వాటాగా వచ్చిండే 146 సెంట్లలో నేను జామ చెట్లు మిగతా పంటలు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాను. ఆ 119/3 నా భూమి సర్వే నెంబర్. నా పక్క సర్వే నెంబర్ గల 119/3 సర్వే నెంబర్లో రఘురామ్ చౌదరి అనే వ్యక్తి మేడుమాకులపల్లి బత్తలపండి మండలం ఆయన సదరు భూమి ఆ భూమి నాకు కావాలని చెప్పి దురుద్దేశంతో ఆయన ప్రతిసారి నన్ను ఆ భూమిని నాకు అమ్ము లేకపోతే నేను ఇబ్బంది పెడతానని చెప్పి చాలాసార్లు ఇబ్బంది పెట్టాడు. మొన్న 22/2/2003లో ఆ భూమిని నాకు అమ్మకపోతే నేను ఏమన్నా చేయగలను, నా డబ్బు పలుకుబడి ఉండే వ్యక్తిని అని చెప్పి రాత్రి నా జామ చెట్లని అన్నిటిని నరికివేసి రాత్రి బోర్ మోటార్లు అన్ని నరికివేసి నా పంట సామాన్లన్నీ దొంగలించుకొని పోయినాడు. దాని ద్వారా నేను ఇటికపల్లి స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాను. కంప్లైంట్ FIR నమోదైంది. ఆ తర్వాత జరిగిన తర్వాత ఎమ్మెల్యే హైకోర్టుకు ఆ కేసు హైకోర్టుకు మూవ్ అయిపోయింది. మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు శిల్పానగర్లో ఎకరా విస్తీర్ణంలో నిర్మించిన పార్కును కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూకుంట్ల చంద్రరెడ్డి, వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, బీఆర్ఎస్ మున్సిపల్ ప్రెసిడెంట్ తెల్లా శ్రీధర్, స్థానిక కౌన్సిలర్ కౌకుంట్ల అనంతరెడ్డి, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
నాగారం మున్సిపాలిటీలో 90 లక్షలతోటి ఈరోజు మంచిగా పార్కు కూడా ప్రారంభించుకున్నాం. బ్రహ్మాండమైన పార్కు. అదే మాదిరిగా సిసి రోడ్లు కానీ, మన శ్మశాన వాటిక కానీ, ₹1 కోటి రూపాయలతోటి శ్మశాన వాటిక కానీ, ఇవన్నీ కూడా ఒక పార్కు భవనం కానీ, ఇవన్నీ కూడా ఒక 2 కోట్ల చిల్లరతోటి ఈరోజు కంప్లీట్ అయి ప్రారంభించుకున్నాం. ఏది ఏమైనా నాగారం మున్సిపాలిటీ అయినాక అదృష్టం మారిపోయింది. నాగారం మున్సిపాలిటీదే మారిపోయింది. ఎందుకంటే 206 కోట్లు మెయిన్ రోడ్లకు, 100 ఫీట్ రోడ్లు, డివైనర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తోటి మొత్తం డబ్బులు శాంక్షన్ అయినాయి. టెండర్లో ఉన్నది. అది కాకుండా కూడా 8 కోట్లు స్టామ్ వాటర్ పైప్ లైన్ కూడా శాంక్షన్ అయింది హెచ్ఎండిఏకి వెళ్ళి. అది కాకుండా కూడా ఇప్పుడు 2 కోట్లతో చేస్తే ఇంకా 15 కోట్లు కూడా వేరే రోడ్లకు కానీ, డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా శాంక్షన్ అయ్యి టెండర్లో ఉన్నాయి. అన్ని రకాలు కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండల పరిధిలో పంట పొలాల్లోకి లారీ దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు నుండి హైదరాబాద్లోని బాలనగర్కు వెళ్తున్న లారీ డ్రైవర్కు నిద్రమత్తు రావడంతో కామెపల్లి గ్రామ బైపాస్ వద్ద పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో క్లీనర్ భిక్ష మృతి చెందగా డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని నవయువ కాలనీలో అడిగాం నర్సమ్మ అనే వృద్ధురాలు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. వేకువజామున ఆమె బహిర్భూమికి బయటకు వెళ్లడంతో అదృష్టవశాత్తు బయటపడింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. జేజే ఇన్ఫ్రా డెవలపర్స్ మెగా డిటిసిపి వెంచర్ లాంచింగ్ మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలంలో ఘనంగా ప్రారంభమైంది. బ్రోచర్స్ లాంచింగ్ వెంచర్స్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ సిబ్బంది, కస్టమర్లు, జేజే ఇన్ఫ్రా డెవలపర్స్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Thank you, sir. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
తొలిసారిగా టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు పచ్చజెండా ఊపి బస్సులను ప్రారంభించిన చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. రైతు సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత స్పష్టీకరణ. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి. దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ వెల్లడి. మాజీ ఎమ్మెల్యే ఏలేటిపై కేసు. కాంగ్రెస్ శ్రేణుల మండిపాటు. ప్రజాస్వామ్య విలువలకు భంగమంటూ నోటికి తాళంతో నిరసన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచితం.